హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత రోజుగా ఉందో, అన్నీ సర్దుకోవాలి ఒకరోజు. అంటే ఈ ఇంట్లోకి వచ్చాక అస్సలు సర్దలేదనమాట, ఎలా పెడితే అలా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గుగ్గిళ్ళ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి శనగలు ఉంటాయి కదా, పచ్చి శనగలు గుండ్లు, అవి అయితే అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముందు నానబెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నేను ఇందులోకి పల్లీలు అయితే యాడ్ చేసుకుంటానండి. సుమారు ఒక గ్లాస్ అయితే యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి రెండు కలిపి నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇవి గుగ్గుళ్ళు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి. నాకైతే మా అమ్మ చెప్పింది ఎలా చేయాలి ఏంటి అనేది. ఇందులోకి వచ్చేసి టేస్ట్ బాగుండాలంటే మాత్రం రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలంటండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి నానిపోయాయి. ఒక 3 అవర్స్ నానబెట్టాను బాగా. ఇంకా ఈవినింగ్ 4 అవుతుందన్నమాట. వీటిని బాయిల్ చేసేసుకోవడమే, ఉడకబెట్టుకోవాలి, మెత్తగా ఉడకనివ్వాలి అండి. ఇలాంటి వాటిని రెగ్యులర్గా మీరు తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే చాలామంది డైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట డైజెషన్ అవ్వడానికి. ఆ తర్వాత వచ్చేసి చెప్పాను కదండి, ఈ రాళ్ళు ఉప్పేసి ఈ గుగ్గులు కానీ ఉడకబెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. అది మా అమ్మ చెప్పింది నాకు. అప్పటి నుంచి నేను ఈ రాళ్ళ ఉప్పునే యూజ్ చేస్తాను ఏవైనా గుగ్గులు. నాకు ఇలాంటివి తినాలంటే చాలా ఇష్టం అనమాట. అలాగే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఆ బఠానీలు గుగ్గులన్నా, ఇవి పెసర గుగ్గులన్నా, ఏవైనా సరే అండి, చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఈ ఇంట్లోకి వచ్చాక ఇదే మొదటిసారి అనమాట. ఈ మధ్యకాలంలో ఇల్లు సర్దుకోవడానికి సరిపోతుంది కదా. ఇంకా విడిగా స్నాక్స్ చేయాలంటే అస్సలు టైం కుదరడం లేదనమాట అస్సలు. కొంచెం ఆయిల్ అంటే కొంచెం అండి. ఎందుకంటే మా హస్బెండ్కి దగ్గు వస్తుంది. తాలింపు మాత్రం కావాలి ఖచ్చితంగా, దగ్గినా ఏమైనా సరే. అలా ఉంటుంది మా ఆయనతోటి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి లేవు నా కాడ, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కానీ ఇవి కూడా సూపర్గా ఉంటుంది, టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న గుగ్గుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది. మీలో ఎంతమందికి గుగ్గుళ్ళు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్ నా టేస్ట్ ఇద్దరు ఒకటే టేస్ట్ అనమాట. హ్యాపీగా తినేయడమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి తప్పకుండా. చూస్తున్నారు కదా, ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామా. మీ సైడ్ ఎలా చేస్తారు ఈ గుగ్గుల్ని అనేది కమెంట్ చేయండి. మాకైతే ఇలానే చేస్తారండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆంధ్ర సైడు. ఇప్పుడైతే తిని టేస్ట్ చేద్దాం. 2 స్పూన్లు ఎందుకు అనుకుంటున్నారా, మా హస్బెండ్ కూడా ఉన్నారనమాట. ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లో తినేస్తాము. ఇంకెందుకు విడివిడిగా గిన్నెలు అంటే మళ్ళీ కడగడానికి ఇబ్బంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే షార్ట్ వీడియోస్ కూడా అయితే ఫాలో చేయండి.